ఏమండి ఫోన్. సీను, భవానికి సంబంధించిన మనుషుల్ని చంపింది ఎవరో కాదు. నా తమ్ముడే నాకు తెలుసు. ఏం చేయమంటావు? వాడు ఎస్ఐని చంపిన కేసు కోసం మాత్రమే ఇందులోకి వచ్చాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు. మన గొడవల్లో జోక్యం చేసుకోవడం వదిలే. సరే. ఈ రోజు తెల్లవారుజామున ప్రముఖ వ్యాపారవేత్త ఆర్కే జ్యువెలరీ యజమాని న్యూ పాలిటన్ క్లబ్ చైర్మన్ అయిన రత్నాకర్ గారు హత్య చేయబడ్డారు. వారి మృతదేహాన్ని కొండవీడు వంతెన కింద కనిపెట్టారు. సార్, రండి మిస్టర్ జయసూర్య. భవానీతో అంతా అయిపోయిందనుకున్నాం, బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్ నా ఫ్రెండ్కి జరిగింది. జయసూర్య సార్. ఈ కేసుని మీరు అఫీషియల్గా హ్యాండిల్ చేయండి. ఎస్ సార్. పేపర్లో న్యూస్ చూశాను, చెప్పనే లేదు. అవును, సడన్ పడినా. ఓకే ఓకే ఓకే, సార్ని పెద్దగా డిస్టర్బ్ చేయను. ఓకే సీ. మన ఫస్ట్ మూవ్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ని కలవాలి. వెంటనే అరేంజ్ చేయండి. ఐఎమ్ జయసూర్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఈ కేసుని నేనే డీల్ చేస్తున్నాను. మీలో ఉన్న భయమే వాళ్ళ బలం. లాస్ట్ వీక్ జరిగిన రత్నాకర్ మరణం భవానీ వెనక ఇంకెవరో ఉన్నారని రుజువు చేసింది. ఐఎమ్ గెస్సింగ్ తప్పకుండా మీ అందరికీ థ్రెటనింగ్ కాల్స్ మళ్ళీ వస్తాయని. భయపడకండి, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే రత్నాకర్కి జరిగింది, మాకు జరగదంటానికి ఏం సార్ గ్యారంటీ? ఈ కేసులో మేము మీకోసం ఒక కేసుని దూరం చేసుకోలేదా? ఇప్పుడు కూడా నేను మాట్లాడేది మీ సేఫ్టీ కోసమే. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ మీరే. మీరు సపోర్ట్ చేస్తేనే మేము వాడిని పట్టుకోగలం. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఏ సీను, ఆ రోజు నీ తమ్ముడు మన జోలికి రాడు అన్నావు. ఇప్పుడు మనకి దగ్గరగా వచ్చేసాడు. ఏ క్షణమైనా మనందరం దొరికిపోతాం. చూడు సీను, ముందు అర్జెంటుగా నీ తమ్ముడిని లేపేయి. అన్నా వద్దన్నా. రే, నువ్వేంట్రా మధ్యలో? ఒక ఎస్ఐని ఏసేసినందుకే చూశారుగా, పోలీసులు మొత్తం ఏకమైపోయారు. అందులోనూ అసిస్టెంట్ కమిషనర్ అంటే రిస్క్ బాగా ఎక్కువ అన్నా. వద్దన్నా. ఏమండి, మీ అబ్బాయి మిమ్మల్ని ఏదో అడగాలంటున్నాడు. ఇదిగో మాట్లాడు, నాతో మాట్లాడు. డాడీ, నాకు బుల్లి కార్ కావాలి. నాన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తీసుకొస్తాడ్రా. సరేనా? ఉంటాను బంగారం. ఇలా చూడు సీను, ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆలోగా బిజినెస్ మెన్లు అందరి దగ్గర డబ్బు తీసేసుకుందాం. నా తమ్ముడికి మన విషయం తెలిసేలోగా మన ఆట ముగించేసుకుందాం. హలో, ఏంటి సార్, పోలీస్ మీటింగా? ఎవరండి? బ్రిడ్జ్ కింద చచ్చిపడున్న 5గురికి మాత్రమే మేమెవరో తెలుసు. 2 కోట్లు రెడీ చేయి, లేదా నువ్వు అక్కడే చచ్చిపడుంటావు. సార్, మనం పోలీసులు చెప్పేద్దాం సార్. ఏమంటున్నావు? పోలీస్ మీటింగ్ పూర్తయి వచ్చేలాగా ఫోన్ కాల్ వచ్చింది. అంటే పోలీసుల్లో వాళ్ళ ఉన్నారనేగా. అందుకని ఫోన్ చేసే వాళ్ళందరికీ మనం డబ్బులు ఇచ్చేయగలమా? నాకు ఆలోచన వచ్చిందండి. చెప్పండి. రాజమండ్రిలో నాకు తెలుసున్న బాయ్ ఒక ఉన్నాడు. ఇక్కడ భవానీలో ఆయన పెద్ద గోండా. ఆయనకు విషయం చెప్పి మనుషుల్ని పంపించమన్నామంటే ఈ గ్యాంగును పట్టుకోవచ్చు. అయ్యా, 2 ఆడపిల్లలున్నారు, ఎందుకు గొడవ? వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేస్తే పోలా, ఎందుకు రిస్క్? నాకు అనిపించింది చెప్పాను, పదనయ్యా. తమ్ముడు, అన్నయ్య. బయటికి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఆఫీస్ వరకు. నా బండి సర్వీస్కి ఇచ్చాను. నన్ను కొంచెం మార్కెట్లో దించేస్తావా? రెండన్నయ్య. ఏంటమ్మా? మీ నాన్నగారి మాత్రలు అయిపోయాయి, నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తావట్రా? సరే. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ విషయంగా ఒక చిన్న క్లూ దొరికిందన్నయ్య. దాన్ని ఎంక్వైరీ చేయడానికే వెళ్తున్నాను. తమ్ముడు, ఇక్కడే పక్కగా. అలాగే. సరే, నువ్వు వస్తాను. రే అది అలా? ఇట్రా. తమ్ముడు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో. సరే అన్న. ఈ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేయి. ఏమైంది? నా తమ్ముడికి తెలిసిపోయింది. ఛాన్సే లేదు.
అతను ఖచ్చితంగా మన గురించి పోలీసులతో చెప్పుండడు. అతను చాలా భయస్తుడు. రే క్యాన్సిల్ చేయరా సీను. మన గురించి క్లూ దొరికిందని నా తమ్ముడే నాతో చెప్పాడు. సార్ ఈరోజు నైట్ మీటింగ్ క్యాన్సిల్ సార్. నేనెవరితో ఏమీ చెప్పలేదు సార్. క్యాన్సిల్ సార్. మళ్ళీ ఎప్పుడు సార్? మళ్ళీ ఎప్పుడు నేను చెప్తా. అన్నా ఎక్కడున్నాడు రా? రెస్టారెంట్ లో ఉన్నాడన్నా ఒక అమ్మాయితో. ఏంటి రెస్టారెంటా? వీడియో తీసుకురమ్మంటావా అన్నా? సరేనా? నీకు ముందుగానే చెప్దాం అనుకున్నాను, ఎందుకు లేని వదిలేశాను. ఏం సీను, నీతో అబద్ధం చెప్పి జాలీగా తిరుగుతున్నాడు? హా? అమ్మాయితో తిరిగేవాడు అబద్ధం చెప్పక నిజం చెప్తాడా ఏంటి? రే ఈరోజు మీటింగ్ రేపటికి షిఫ్ట్ చేయి. అలాగే అన్న. ఒక్క నిమిషం టెన్షన్ పెట్టేశాడు. పోకిరి అన్నప్పుడు రాని లవ్వు పోలీస్ అని తెలియగానే వచ్చేసిందా? ఎలా అంటే మన ఇద్దరం ఎలా సెట్ అయ్యాం అలాగే. సౌమ్య, నేను రేయ్, నువ్వు ఏ సమయంలో ఎలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తావో, ఎప్పుడు ఎలా రియాక్షన్స్ మారుస్తావో అంతా నాకు తెలుసు. లిమిట్ క్రాస్ అయ్యావో రాస్కెల్ మక్కులు పాప ఏదో ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. సౌమ్య, సౌమి, చెప్పు. తప్పుగా అనుకోనంటే పర్వాలేదు, చెప్పు. ఒకే ఒకసారి నువ్వు బిల్లు కడతావా? ఇప్పుడు లేవా? సార్ తిన్నగా వచ్చి లెఫ్ట్కి తిప్పండి. బండి క్రాస్ అయింది. బండి వస్తుంది. రైట్లో ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది, అక్కడికి రండి. వస్తాను సార్. చెప్పు మధు. అన్నా బండి క్రాస్ అయిందన్నా? సరేరా. అలాగన్నా. బాబు రేయ్, ఏంటి లక్ష్మీనారాయణ, ఎవడో బచ్చాగాడు బెదిరిస్తున్నాడు అని నలుగురిని తీసుకొచ్చి లేపేద్దాం అనుకున్నావా? లేదు సార్. లేదు లేదు. భవానీని లేపేస్తే అంతా అయిపోతుంది అనుకున్నారా? ఆ భవానీ కూడా నా మనిషేరా. రేయ్, డబ్బు కరెక్ట్ గా ఉందో లేదో చూడరా. లక్ష్మీనారాయణ, నువ్వు చేసిన తప్పుకి శిక్ష. నేను నీకొక లిస్ట్ ఇస్తాను. ఆ బిజినెస్ మెన్లందరి దగ్గర తలో 2 కోట్లు వసూలు చేసి నువ్వే నాకు తీసుకొచ్చివ్వాలి. ఎప్పుడు ఎక్కడ అని ఫోన్ వస్తుంది. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానమ్మా? ఆ పిల్లే మీ అబ్బాయి ముందు బైక్ వేసుకుని ఓ తెగ చక్కర్లు కొట్టింది. బేసిక్ గా ఓ అమ్మాయి అబ్బాయి వెనక తిరగడం తప్పు కదా అమ్మా? అందుకే నేనే మనోడితో దీనికి ఒప్పుకోమని చెప్పాను.
ఫస్ట్ తనే నాన్న ప్రపోజ్ చేశాడు, పట్టించుకోలేదు అక్క. మిమ్మల్ని అడగకుండా అక్క ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పేసింది. వదినా మీరు ఊ అంటే చాలు వెంటనే వాళ్ళ అమ్మా బాబులను వదిలేసి పెట్టి పేడ సర్దుకుని మన ఇంటి ముందు కూర్చుంటది. యాక్చువల్గా తనే వచ్చి నీతో మాట్లాడతానన్నాను నాన్న, అక్కే వద్దని చెప్పింది. నాన్న